ఆదికాండము 8వ అధ్యాయం. దేవుడు నోవహు అతనితో కూడా ఓడలనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విస్తరింపునట్లును ఆకాశ తూములు ముయ్యబడెను. ఆకాశం నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమముగా తీసుకుని పోచుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ ఆరార్తు కొండ మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమంగా తగ్గుతూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరము కనబడెను. 40 దినములైన తరువాత నోవహు అతను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకి వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచెటకు అతడు తన మొదటి నుండి నల్లపావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి మీద అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకుని ఓడలకు తీసుకును. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురను ఆ ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది యొద్దకు వచ్చి ఉన్నప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దానినోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహునకు తెలిసెను. అతడింకా మరి 7 దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తర్వాత అది అతని యొద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరములు మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను. 2వ నెల 27వ దినమున భూమి ఉండెను. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు కుమారులు నీ కోండ్రలను ఓడలో నుండి బయటికి రండి. పక్షులు భూమి మీద ప్రాకు ప్రతి జాతువులు మొదలైన సమస్త శరీరంలో నీతో కూడానున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావాలను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవహుతో చెప్పెను. కాబట్టి నోవహును అతనితో కూడా అతని కుమారులు అతని భార్యయు అతని కోండ్రలను బయటికి వచ్చిరి. ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించున్నయు వాటి జాతులకు చొప్పున ఆ ఓడల నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీట మీద దహనబలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాఫికరించి ఇంక మీదట నరులను బట్టి భూమి మరలా శపించదు. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి భార్య నుండి చెడ్డది. నీవిప్పుడు చేసిన ప్రకారముగా ఇంకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచినంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణులను వేసవి శీతాకాలమును రాత్రింబగలను ఉండక మానవని తన హృదయాలోచన అనుకొనేను. మనకి 8వ అధ్యాయం అర్థమైన కాక ప్రతి ఒక్కరు విని దేవునిలో ఎదగాలని కోరుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్. ప్రతి ఒక్కరూ కూడా దినదినము ప్రార్థనలో అభివృద్ధి చెందాలి. ప్రతి ఒక్కరూ కూడా అందరికీ షేర్ చేయండి. చదువు రాని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయమని విన్నపం చేసుకుంటున్నాను. ప్రతిరోజు ఇలాగే అందరూ కూడా వాక్యం విని మనమందరం బలపడాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు క్షేమ వృద్ధి కలిగి ఉండాలని నమ్ముతూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.